ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ, సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమం రుద్ర పరిశోధన పరిశీలన ప్రవచనకర్తలు అయినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారి చేత ఇప్పుడు రుద్ర ప్రవచనం ఉంటుంది. మనం అంతా కూడా సావధానంగా ఆలకిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 6వ అనువాకంలో 8 మంత్రాలు చెప్పుకున్నాము. ఇవాళ ఈ 9వ మంత్రాన్ని కొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 9 వీరైతే 10. సో ఈ మంత్రాల్లో ఈ 6వ అనువాకాన్ని ఒకసారి మనం చెప్పుకున్నమాట ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, ఈ రుద్రంలో చెప్పబడ్డటువంటి ఈ మంత్రాల్లో ఉన్నటువంటి 300 నామాల్ని రుద్ర త్రిశతి నామాలని, అవి సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క నామాలని పరమేశ్వరుడే వసుమనస్కుడు అనే రాజుకి స్వయంగా తెలియజేసినట్టుగా కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ పరబ్రహ్మ నామాల్ని అతి సాధారణమైనటువంటి నిత్యం మనం చూసే చాలా రొటీన్లో మనకు నిత్యం కనపడే అత్యంత సాధారణమైనటువంటి విషయాల పరంగా జ్యేష్ఠాయ, కనిష్ఠాయ, పూర్వాయ, అపరజ ఈ మాదిరి నామాలతో ఈ అనువాకంలో ఉన్నటువంటి సాధనా రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో చిన్న చిన్న అతి సాధారణమైనటువంటి ద్వంద్వాలు ఎన్నో అయిపోయినాక ఈ 9వ మంత్రంలో నమో వన్యాయచ కక్షాయచ అనే మంత్రాన్ని చూస్తాం. ఈ వన్యాయచ కక్షాయచ మంత్రం చెప్పేదానికన్నా ముందు 8వ మంత్రంగా శ్లోక్యాయచ అవసాన్యాయచ అనే మంత్రాన్ని కిందటి ఆదివారం మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వన్య కక్ష అనే మాటను చూసేటట్టయితే మామూలు చాలా సాధారణమైనటువంటి అర్థం వన రూపంలో ఉన్న భగవంతుడా నీకు నమస్కారం. కక్ష అంటే రహస్య స్థావరం, రహస్య గృహం, లేకపోతే అందరికీ తేలిగ్గా అందుబాటు కాని ఏకాంత గృహం, అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం. అరణ్యం చూసేటట్టయితే బట్ట బయలుగా, ఓపెన్గా, భయంకరంగా, అన్నీ ఓపెన్గానే ఉంటే కానీ చాలా భయంకరంగా ఉంటుంది. కక్ష ఏకాంతంగా ఒకటే చాలా సెక్యులర్డ్గా ఉంటుంది. ఈ రెండిటి యొక్క ద్వంద్వాన్ని సాధనాపరంగా ఎట్లా అన్వయం చేసుకోవాలి, ఇందులో అంతరార్థం ఏమిటి, ఆ వివరాల్ని ఇవాళ మనం చర్చించుకుంటున్నాం. సో ఇంతకు ముందు పైగా ఈ మంత్రాన్ని చెప్పడానికి ముందు చెప్పింది శ్లోక్యాయచ అవసాన్యాయచ అంటే ఏమన్నమాట, శ్లోకాలంటే వేదాలని, అవసాన్య అంటే తుర్యమైనటువంటి ఉపనిషత్ వాక్యాలని, అంటే మహావాక్యాలు, ఉపనిషత్ వాక్యాలు అట్లాంటివి. వేదానికి తుర్యం, వేదానికి అవసానమైనటువంటి స్థితి అనుకున్నప్పుడు వేదాల్లో చెప్పబడ్డటువంటి అఖండమైన జ్ఞాన పరస్వరూప అంటే ఏమిటి, లౌకిక జ్ఞానము, పారలౌకిక జ్ఞానం, 2 రకాల జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడును అని ఒక మాటకు అర్థమయ్యేటట్టయితే, వేదాంతము లేదు ఉపనిషత్ వాక్యాలు లేదు మహావాక్యాల పరమైనటువంటి పరబ్రహ్మ తప్ప ఇంకొకటి ఏమీ లేదు, అహం బ్రహ్మస్మిన్ అన్న పరమైనటువంటి అది రెండోటైతే, ఈ రెండిటికి ఆధారభూతమైనటువంటి శక్తి ఒకే ఒకటి అన్న పరమైనటువంటి అన్వయంగా చెప్పిన మంత్రం తర్వాత ఈ చెప్తున్నారు వన్య కక్ష. సో అంతేకాకుండా ఇంకొక విషయాన్ని మనం గుర్తు చేసుకునేటట్టయితే, 2వ అనువాకంలో వృక్షేభ్యో అని ఆ వృక్షాన్ని గురించి ఎంతో వివరంగా ఆ వృక్షం యొక్క తత్వాన్ని, దాని యొక్క వివరాన్ని, దాని యొక్క రుజుత్వాన్ని, సూర్యుడు విపోట ఎన్నో వివరాలుగా, దాని యొక్క సాధనాపరంగా ఎన్నో వివరాలు మనం అందులో తెలుసుకున్నాం. అదే 3వ అనువాకానికి వచ్చేటప్పటికి మళ్ళీ అరణ్యాయచ అనే అరణ్య పదాన్ని గురించి కూడా అనేక రకాలుగా, అరణ్యం అంటే ఏమిటి, ఎట్లా ఆ వివరాలు, దానికి సాధనకి ఉన్న సంబంధాన్ని మనం తెలుసుకున్నాం. వృక్షాన్ని చెప్పటం అయిపోయింది, అరణ్యం చెప్పటం అయిపోయింది. ఈ 2 చెప్పిన తర్వాత మళ్ళీ వన్య కక్ష అని చెప్పటంలో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీన్ని 2-3 రకాలుగా మనం అర్థం చేసుకునే విధానాన్ని మనం ఇక్కడ చర్చించబోతున్నాము. ఒకటేమన్నా వన వృక్ష ఈ రెండింటిని తుల్య పదాలుగా మనం ఆలోచించవచ్చు. అంటే వనం కానీ అరణ్యం కానీ తుల్యభావంతో చెప్పకుండా అందులో మన భావపరంగా ఆలోచించినప్పుడు ఒక రకమైనటువంటి లిమిటేషన్, ఒక రకమైన
కించిత్ తేడా ఈ మాదిరిగా మనం ఫీల్ అవుతాం. వన అంటేనే ఉన్న వనమని మనం పెంచుకున్న తోట లాంటి భావన, అరణ్యం అంటేనే ఉన్న యాదృచ్ఛికంగా భగవత్ సంకల్పానుసారంగా మానవ ప్రయత్నం లేకుండా పెరిగిన దానిగా అనే భావన వస్తుంది. ఈ రెండిటికి ఉన్నటువంటి తేడాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, స్వామి గనక లోకా సమస్త సుఖినో భవంతు అనే మాట చాలా ప్రాచుర్యంగా వేదవాక్యంగా మనం తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల బట్టి వస్తున్నదాన్ని సమస్త లోకా సుఖినో భవంతు మార్చారు. ఏమిటా చిన్న మార్పులో? సంస్కృత భాష పరిజ్ఞానం ప్రకారం రెండిట్లో ఏమాత్రం తేడా లేదు. కానీ మన భావాల్లో వచ్చే తేడా ఏమిటి? లోకా సమస్త సుఖినో భవంతు అనగానే లోకాలు 14 అన్నటువంటి ఒక లిమిటెడ్ భావన, అతల బితల సుతల దగ్గర నుంచి సత్యలోకం దాకా ఉన్న ఊర్ధ్వలోకాలు 7 అధోలోకాలు 7 అన్న ఒక భావన మన మనసులో ఉండిపోయింది. సో లోకా సమస్త అనగానే మన భావన 14, మన శరీరంలో పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా పైదాకా ఉన్నటువంటి ఈ 14 లోక తత్వాలు ఇవి మాత్రమే మనకు గుర్తొస్తాయి. సమస్త అన్నప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని, విశ్వంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల ఎన్ని ఉన్నాయో ఊహకు అందనటువంటి సమస్తం అందులోకి వస్తాయి. ఈ వాక్యంలో సహజమైనటువంటి మామూలుగా మనం అర్థం చెప్పుకున్నప్పుడు ఈ తేడా లేకపోయినా ఆ భావంలో ఉన్నటువంటి కించిత్ తేడాని స్వామి ఆ సమస్త లోక సుఖినోభవంతుగా మార్చి ఏ మాదిరిగా తీసేశారో ఆ పని రుద్రంలో అరణ్య వృక్ష అన్న మాటని ఈ వన్య అన్న దానిలో తీసేస్తున్నారు అన్న పరంగా అన్వయం చేసుకోవచ్చు. సో ఇది ఒక అన్వయం కనుకేటట్టయితే ఇంకొక అన్వయాన్ని ఇట్లా చేసుకోవచ్చు. అరణ్యం ఉన్నప్పుడు రెండిట్లో ఉండేది వృక్షాలే, 2 వృక్షాలు సూర్యాభిముఖంగా పెరిగేవే. 2 ఏ వృక్షాన్ని తీసుకున్నా ఎన్నో సాధనాపరంగా ఎన్నో రహస్యాల్ని మనకు అందిస్తుంది. నిత్య జీవనంలో ఆదర్శప్రాయమైనటువంటి సాధకుడు ఎట్లా ఉండాలో అనుక్షణం ఒక పక్క సూర్యుడు ఒక పక్క వృక్షం ఈ 2 మనకి చెప్తూనే ఉంటాయి. ఆ వివరాలన్నీ వృక్షపరంగా చెప్పినటువంటి సమస్తమైన అన్వయాల్ని, అరణ్యపరంగా చెప్పినటువంటి సమస్తమైన భావాల్ని కూడా ఈ వన్య కక్ష ఈ మంత్రంలో అన్వయం చేసుకున్న తర్వాత దానికన్నా ఎక్స్ట్రా భావాల్ని ఇట్లా మనం చూడొచ్చు. అంటే అవన్నీ వెనక చెప్పుకు 2, 3 అనువాకాల్లో చెప్పుకున్న వృక్ష అరణ్య భావాలు అన్నీ ఇక్కడ కూడా అన్వయం చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అక్కడ చెప్పుకోనివి కొన్ని వివరాలు ఇక్కడ ఇట్లా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన అనగానే అరణ్యం అనగానే మనకి మనసులోకి వచ్చే భావన ఏమిటి? అడ్డదిడ్డంగా మానవ ప్రయత్నం లేకుండా ఏ పర్టికులర్ జాతి అనకుండా అన్ని రకాల చెట్లు వాటి ఇష్టం వచ్చినట్టుగా సహజంగా పెరిగినటువంటి ఒక స్థితి మనకు గుర్తొస్తుంది. వన అన్నప్పుడు ఆర్గనైజ్డ్గా ఉన్నటువంటి చెట్లు, ఒక జాతి మామిడి తోట అంటే ప్రధానంగా మామిడి చెట్లే ఉంటాయి, లేదు జామ తోట అంటే ప్రధానంగా అవే ఉంటాయి. సో ఆ మాదిరి భావన మనకు మనసులో ఉంటుంది. ఈ రెండింటిని సాధనాపరంగా మనం అన్వయం చేసుకున్నప్పుడు సహజ సిద్ధంగా వాళ్ళ జన్మాంతర సంస్కారాలని బట్టి ప్రత్యేకమైనటువంటి గురూపదేశం అది ఏం లేకుండా, ఏ మంత్రోపదేశమో లేదు గురు కటాక్షమో లేదు ఇవన్నీ ఏం లేకుండా వాళ్ళంతట వాళ్ళు సహజమైనటువంటి భగవంతుడి వైపు అనురక్తి చేత భగవంతుడి వైపు ఆకర్షింపబడి అత్యంత ఊర్ధ్వతిథికి పోయిన మహానుభావులు ఎంతో మంది మన చరిత్రలో చూస్తాం. అతి సాధారణమైనటువంటి ఆటవిక పరంగా చూసిన భక్త తిన్నడు, కన్నప్ప వీళ్ళని చూస్తాం. లేదు మహానుభావుల పరంగా చూసేటట్టయితే ఇప్పుడు రమణ మహర్షి, ఆయనకి ఎవరు గురువు? సాక్షాత్ భగవంతుడే గురువు. లేదు పురాణ పరంగా మనకి విద్యాల అనేక రకాల మంత్ర విద్యల పరంగా మంత్రాలన్నిటికి ఉత్తమోత్తమైనటువంటి విద్య, హయ్యెస్ట్ విద్యను షోడశీ విద్య, దాన్ని మహామంత్రం అంటారు. ఆ మహామంత్ర పరంగా చూసినప్పుడు కూడా అందులో ప్రత్యేకంగా దాదాపు 12 రకాల ప్రధానమైన సాంప్రదాయాల్ని మనం చూస్తూ ఉంటాం. హాది విద్య అని, కాది విద్య అని, మన్మథ విద్య అని, అగ్ని విద్య అని, సూర్య విద్య అని, కుబేర విద్య అని, మన్యు విద్య అని, అంటే మను విద్య అని, వీటన్నిటిలో ముఖ్యమైనది లోపాముద్ర విద్య అని మాట కూడా వింటూ ఉంటాం. ఈ లోపాముద్ర తత్వాన్ని కొంచెం మనం అర్థం చేసుకునేటట్టయితే అగస్త్య మహర్షి లోపాముద్ర భార్యాభర్తలు అని లోపాముద్ర లోపరహితమైనటువంటి
అంటే ముద్రలు లోపించి కూడా పొందవలసిన స్థితిని పొందినటువంటి ఉత్తమ స్థితి అనే భావం కూడా చెప్తారు. సో ఈ పరంగా చూసినప్పుడు కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపుడు హయగ్రీవ స్వామి ఈ విద్య అంటే లలితా సహస్రనామాన్ని అగస్త్య మహర్షికి ఉపదేశించే ముందు ఈయన అడుగుతాడు, చాలా కాలం బట్టి నేను నీకోసం అడుగుతున్నాను, వేచి ఉన్నాను, అనేక రకాల వివరాలన్నీ, ఎన్నో రకాల మంచి మంచి వివరాలని చెప్పారు, మంత్రి అన్నారు, దండింది అన్నారు, ఇవన్నీ చెప్పారు. ఈ లలిత సహస్రనామాలు నాకు చెప్పలేదు, దానికి నాకు అర్హత లేక మీరు చెప్పలేదా, కారణం ఏమిటి అని అడుగుతాడు ఈయన గురువు గారిని. ఇప్పుడు అగస్త్య మహర్షి ఆయన, అయ్యయ్యో అట్లాంటిది ఎక్కడ, నీకు అర్హత లేకపోవటం ఏమిటి, నువ్వు లోపాముద్ర పతే అగస్త్య అంటాడు. అంటే సాక్షాత్తు లోపాముద్రకి పతివి నువ్వు అని. అంటే లోపాముద్రకి పతి కావటమే ఒక క్వాలిఫికేషన్ అన్నట్టుగా సాక్షాత్తు భగవద్ముఖంగా చెప్పబడుతుంది. సో ఆ లోపాముద్ర పరంగా కొంచెం ఆలోచించేటట్టయితే మనకి ఆ కథ పరంగా తెలిసే విషయం ఏమిటంటే, ఆవిడ అగస్త్య మహర్షిని పతిగా పొందుదాం అనుకున్నది. కారణం ఏమిటి, తండ్రి చెప్తాడు, అగస్త్య మహర్షిని నీకు ఇచ్చి వివాహం చేసేదాన్ని అనుకుంటున్నానమ్మా అని. ఈవిడ ఎప్పుడైతే తండ్రి నోట పెడితే ఆ మాట వచ్చిందో అగస్త్య మహర్షి భర్త అని ఫిక్స్ అయిపోతుంది. కానీ అగస్త్య మహర్షి ఒప్పుకోడు. కారణం ఏమిటి, నేను సాధనలో ఉన్నాను, వైరాగ్య భావంలో ఉన్నాను, నాకు పెళ్ళొద్దు అంటాడు. ఈ వైరాగ్య భావంలో ఉండి పెళ్ళొద్దు అన్నవాడు ఈయన్ని పెళ్లికి సుముఖత ఎట్లా చేయాలి అని ఆవిడ ఆలోచిస్తుంది. ఆవిడికి చరిత్రలో పార్వతీదేవి కనపడుతుంది. ఓహో, పార్వతీదేవి ఇట్లా సుముఖంగా లేని శివుణ్ణి తన వైపు ఆకర్షించుకునేదానికి మహత్తరమైనటువంటి తపో సాధన చేసి ఆకర్షించుకుంది. కాబట్టి ఆవిడనే నేను ఆశ్రయిస్తాను. ఆశ్రయించేదానికి ఏదైనా విద్య కావాలి. ఆ పార్వతికి సంబంధించిన విద్యనే, ఈ షోడశి విద్యని ఎంతో మంది గురువులను అడుగుతుంది. ఆడవాళ్ళని ఇంకోటని ఎవరు ఆమెకి విద్య ఇవ్వరు. సో అనేక కారణాలు విద్య ఇవ్వకపోతే ఈవిడేం చేస్తుంది, కామ్గా అమ్మవారినే స్థిరమైనటువంటి చిత్తంతో అమ్మవారినే ధ్యానం చేస్తే సాక్షాత్తు భగవతి స్వయంగా వచ్చి ఆవిడికి విద్య ఇవ్వటం, ఆ విద్య ముద్రలు లేని ప్రత్యేకమైనటువంటి విద్య, అత్యంత ఉత్తమమైనటువంటి విద్య కింద లోపాముద్ర విద్య కింద పేరు కావటం, ఆ మాటని సాక్షాత్తు భగవంతుడైనటువంటి హయగ్రీవ స్వామి అట్లాంటి లోపాముద్రకి నువ్వు పతివయ్యా, నీకు అర్హత లేకపోవటం ఏమిటి అన్న పరంగా కనుక దీన్ని అన్వయం చేసుకున్నట్టయితే ఆ లోపాముద్ర యొక్క తత్వాన్ని ఆవిడికి గురువు సాక్షాత్ పరమేశ్వరుడిగా గురువుగా వచ్చి విద్యను ఇవ్వటం, ఇవి ఆలోచిస్తే ఇవన్నీ అంటే ఈ మాదిరి సాధారణ గురు పరంపరల మీద ఆధారపడకుండా సాక్షాత్తు భగవంతుడి నుంచి లేదు జన్మాంతర సంస్కారాల వల్ల ఉదాత్తమైనటువంటి ఐక్య స్థితి పొందిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. మన కాలంలో కూడా రమణ మహర్షిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఇట్లాంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ రామకృష్ణ పరమహంస, ఎంతో మంది ఎన్నో రకాల విద్యలు ఆయనకి ఇచ్చిన ఆ విద్య వాళ్ళు ఇస్తూనే ఈయనకి ఆ విద్య యొక్క అనుభూతి వెంటనే పొందేవాడు. వాళ్ళు దాదాపు కొన్ని దశాబ్దాలు సాధన చేసి అఖండమైనటువంటి యోగ రహస్యాన్ని ఈయనకి చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు చెబుతూ ఈయన వింటున్న సందర్భంలోనే ఆ యోగ సిద్ధి ఈయన పొందేవాడు. అంటే ఆ స్థితి, ఇవన్నీ కూడా సహజంగా జన్మాంతర సంస్కారాల చేత ఆల్రెడీ వాళ్ళు సాధించుకునే మహానుభావులు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక మనం అరణ్యంతో అంటే సహజ సిద్ధంగా కేవలం భగవత్కృప వల్ల మానవ ప్రయత్నం ఏది ప్రత్యేకంగా కనపడకుండా ఉన్నా కూడా ఉదాత్తమైనటువంటి స్థితికి వచ్చిన వాళ్ళని అరణ్య అనే భావంతో మనం కనుక కంపేర్ చేసి చూసేటట్టయితే, సో లౌకికమైనటువంటి పద్ధతుల్లో గురువుని ఆశ్రయించి, ఒక మంత్రాన్ని ఆశ్రయించి, ఒక యోగ సాధన ఆశ్రయించి, లేదా అష్టాంగ యోగ విద్యలు తెలుసుకొని, లేదు సాధనాక్రమంలో సేవ, ఇంకోటి రకరకాల సాధనా పద్ధతుల్లో ఈ మార్గంలో పోయిన వాళ్ళందరినీ వనం అనుకునేటట్టయితే, ఈ అరణ్య వన ఈ ఇద్దరికీ కూడా మళ్ళీ వాళ్ళని వన అరణ్య అన్నప్పుడు గ్రూప్ అంటున్నాం, కొన్ని వందల మంది అంటున్నాం, సామూహికమైనటువంటి ప్రత్యేకమైన స్థితులు అంటున్నాం. కక్ష అన్నప్పుడు ఏకాంతమైనటువంటి ప్రయత్నంలో, ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి 9-10 సంవత్సరాల పిల్లవాడుగా వస్తాడు, చేతిలో 2 రూపాయలు, ఆ 2 రూపాయలతో ప్రయాణం చేసి వస్తాడు,
₹2 ప్రయాణం చేసి వచ్చి అర్ధనానో ఆనానో ఎంతో ఖర్చు అవుతుంది. ఆ భోజనం చేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంకోటి అర్ధనానో ఆ రోజులో ఖర్చు అవుతుంది. నేను భగవంతుని తెలుసుకునేదానికి పోతున్నాను, ఈ మిగతా ₹14 ఇదే నన్ను రక్షించేదని నన్ను అవతల పారేసి వెళ్ళిపోతాడు. తినేదానికి లేదు, కట్టుకునేదానికి లేదు, గమ్యం లేదు, గురువు లేడు, ఎక్కడికి పోతున్నాడో తెలియదు, ఏం చేయాలో తెలియదు, మార్గం అనేది లేదు అని ఇట్లాంటి స్థితుల్లో కూడా అన్ని వాటంతటవి వనకూర్చబడి ఆయన పొందవలసినటువంటి ఉదాత్తమైనటువంటి అద్వైత యోగి, సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపం అన్న జ్ఞానమూర్తి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అన్న స్థితికి రావటం మన కళ్ళ ముందు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి స్థితి. అంటే ఈ 2 రకాల ఏకాంత వాసనలో వాళ్ళంతటి వాళ్ళు పక్కవాడితో సంబంధం లేకుండా చేసే సాధకుని కక్ష అనే భావంతోనూ, 10 మంది కలిసి ఒక గురువు 10 మంది శిష్యులు ఆ పరంపరగా చేసే సాధనా పద్ధతుల్ని వన్య అనే భావంతోనూ, లేదు సామూహికంగా ఉన్నా కూడా అనేక రకాలైనటువంటి సహజమైనటువంటి వాళ్ళ జన్మాంతర సంస్కారాలని ఆధారం చేసుకుని భగవంతుడి యొక్క కృప పొందిన వాడిని అరణ్యం అనుకుంటాను. వీళ్ళందరికీ కూడా ఒకే ఒక శక్తి ఏ పరాశక్తి అయితే, ఏ పరబ్రహ్మ అయితే వీళ్ళందరికీ ఆ అనుభూతికి కారణం అవుతుందో ఆ అనుభూతి ఒకే ఒకడు సుమా, దాన్నే పరమేశ్వరుడు అన్న భావనగా ఈ మంత్రంలో ఉన్నటువంటి 2 నామాల్ని, అంటే కక్ష్య వన్య అనే నామాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదే మాదిరి ఇంకొక ఆలోచన స్వామి చెప్పిన మాటను కనుక దీనికి అన్వయం చేసి కనుక మనం చూసేటట్టయితే, లలితోపాఖ్యానంలోనే మహాపద్మాటవి అనే ఒక భావం మనకు కనపడుతుంది. అంటే మణిద్వీపంలో అమ్మవారి మణిద్వీపం అనేది పెద్ద ప్రదేశం అని, అందులో చింతామణి అనే గృహంలో అమ్మవారు ఉంటారని, ఆ మణిద్వీపం వైపు మనం పోతూ ఆ చింతామణి గృహానికి దగ్గరికి పోయే దోవలో మనం చూసే అనేక రకాల కక్షల్లో ఈ మహాపద్మాటవి అంటే అడవి లేదా వనం ఉన్నది అనేది లలితోపాఖ్యానంలో అనేక రకాలుగా వర్ణించబడి ఉంటుంది. ఈ మాదిరిగా వర్ణించబడ్డవన్నీ కూడా ఇవన్నీ సాంకేతికంగా చెప్పబడ్డవి. ఇంత ధనస్సు, బాణం వేయటం ఇవన్నీ అనుకుంటూ సాంకేతికంగా దాని మీనింగ్ వేరు. కొత్తగా జన్మ రావటం, లేకపోతే పుట్టడం, లేకపోతే మనసులో ఆలోచన ఇవన్నీ. కానీ పైకి చెప్పిన మాట ఏంటంటే ధనస్సు, బాణం వేయటం. సో సాంకేతికంగా వీటిని అర్థం చేసుకున్నప్పుడు, అంటే వాటిలో నుండి సాంకేతిక పరమైనటువంటి అన్వయం మనం చేసుకున్నప్పుడు, బిందు అంటే మన శరీరంలో ఉన్నటువంటి సహస్రార స్థానం, దాన్నే నడినెత్తి అంటున్నాం. దాన్నే గ్లాండ్ పరంగా మనం చూసితే పిట్యూటరీ గ్లాండ్ ఉన్నటువంటి ప్రదేశం ఉంటున్నాం. అక్కడి నుంచే జీవశక్తి మొట్టమొదట, అంటే భగవంతుడి యొక్క శక్తి జీవిలో ప్రవేశించి ఒక వ్యక్తిగా మారుతాడు. ఇది వ్యక్తార్థంగా వాడు చలామణి అవుతాడు. సో దాన్ని మనం బిందువు అనుకునేటట్టయితే, దాన్ని ఆధారం చేసుకుని కిందకి ఏర్పడేటువంటి నవ ఆవరణలతో కూడినటువంటి చక్రమే శ్రీచక్రమే, శరీరమే శ్రీచక్రం అవుతుంది. ఈ పరమైనటువంటి భావన మనం చేసుకున్నప్పుడు ఈ అడవులు దాటటం, పోవటం, తర్వాత చింతామణులు గృహం పొందటం అనేది కూడా ఈ మనస్సు యొక్క సంకేత, మనస్సు యొక్క అనేక రకాల భావాలు, ఆ భావాల మంచి చెడులు ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి సాంకేతికంగా ఈ మనోభావాలని గురించే ఆ మహాపద్మ అటవి అనే మాటగా చెప్తున్నారు అనే మాట మనకు అర్థమవుతుంది. దీన్ని కొంచెం ఆలోచించి చూడండి. సాధనా పరంగా మనం చేస్తున్నది శరీరాన్ని ఆధారం చేసుకుని మనం సాధన చేస్తున్నా, కంటికి కనపడని భావంతో పట్టుకోలేని భగవంతుని గురించి మనం చేస్తున్నా, ఆ భగవంతుణ్ణి మనకి శరీరంతోనికి లింక్ చేసే ప్రక్రియ ఏదైనా అంటే మనస్సు మాత్రమే. అంటే ఎన్ని రకాల సాధనలు మనం చేసినా అన్ని రకాల సాధనలకి మనస్సు ఒక్కటే ఆధారం. కాబట్టి మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్ష అన్న మాటని ఇక్కడ ఒకసారి మనం పట్టుకొచ్చి అన్వయం చేసుకున్నట్టే, ఈ మనస్సు యొక్క స్థితులు, స్థాయిలు, పద్ధతులు ఎన్నో ఒకటో అనువాకంలో, ఒకటో మంత్రంలో చాలా వివరంగా మనస్సు, చిత్తము, బుద్ధి, ఆ చిత్తంలోని 5 స్థాయిలు, ఆ వివరాన్ని ఒక్కసారి ఇక్కడ మనసులో కనుక మీరు గుర్తు చేసుకోగలిగేటట్టయితే ఆ భావాలు మొత్తాన్ని కూడా 2 మాటల్లో ఈ అరణ్య వన సంకేతంగా మనం అన్వయించుకోవచ్చు. ఒకటేమన్నా
విశృంఖలమైనటువంటి విధానం, ఆలోచన విధానం, ఏ రకమైనటువంటి నియమబద్ధత లేని జీవన విధానంతో అట్లాంటి మనసులో కలిగే విశృంఖలమైనటువంటి ఆలోచనల పద్ధతిని అరణ్యం అనుకున్నట్టయితే, అంటే ఒక నిబద్ధత లేదు, ఏది మనసుకు తోస్తే దాన్ని చేసుకుంటూ పోయే పద్ధతి, ఆ మాదిరిగా ఉన్నదాన్ని అరణ్యం అనుకున్నట్టయితే, ఒక క్రమబద్ధీకరించబడ్డది అంటే సమన్వయంతో కూడిన మనసు, ఆర్గనైజ్డ్ థాట్ ప్రాసెస్, ఒక సాధనా క్రమంతో చేసేది వన అనుకునేటట్టయితే, ఈ రెండు రకాలకి వాళ్ళ జన్మ అంతర సంస్కారాలను బట్టి ఒకడికి అవిద్య వైపు తీసుకుపోయినా, ఇంకొకటికి విద్య వైపు తీసుకుపోయినా, ఈ విద్యకి అవిద్యకి ఆధారభూతమైన శక్తి ఒకే ఒకటి సుమా. వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్న భావాలు, వాళ్ళ సంస్కారాలను బట్టి ఒకడిని అవిద్యకి తీసుకుపోవటము, ఇంకోటి విద్య వైపు నడిపించడము, రెండు పనులు చేస్తున్న శక్తినే మనం ఆశ్రయించేటట్టయితే క్రమక్రమంగా అవిద్య నుంచి మనని దూరం చేసి విద్య వైపు నడిపించి అల్టిమేట్ గా మనం పొందవలసిన గమ్యాన్ని మనకి చేరుస్తుంది అన్నటువంటి పరంగా కూడా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే ఆర్గనైజ్డ్ థాట్, అన్ఆర్గనైజ్డ్ థాట్, దాని యొక్క డిఫరెన్స్ గురించి స్వామి ఒక మంచి చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మిలిటరీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ డ్రెస్ కనుక చూస్తే చాలా గంజి పెట్టి టిప్ టాప్ గా ఆల్మోస్ట్ కట్టెలాగా నిలబడే విధానంగా ఉంటాయి. ఇప్పుడు కొంత తగ్గింది, ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. పాత రోజులు ఆ పోలీస్ నిక్కర్ వేసుకుంటే నిక్కర్ అంత దూరం కనపడుతూ ఉండేది. అంటే ఏమన్నమాట, గంజి పెట్టి ఐరన్ చేసి స్టిఫ్గా ఉండేది చేసి చేస్తారు. సపోజ్ అట్లా గంజి పెట్టి ఉతికి గంజి పెట్టినటువంటి డ్రెస్ని ఓ సూట్ కేసులో మనం సర్దాలి అనుకున్నాం అనుకోండి. ఈ సర్దాలి అనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉతికిన వెంటనే వాటిని సూట్ కేసులో పెట్టే ప్రయత్నం చేస్తే రెండు డ్రెస్సులు కానీ అందులో పెట్టలేము. కారణం ఏంటి, ఒక్కొక్కటి అడ్డదిడ్డంగా దాని ఇష్టం వచ్చినగా నుంచుంటూ ఉంటుంది, దాని అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది. దాన్నే కాసి నీళ్లు తల్లి ఇస్త్రీ చేసి మడత పెట్టేసి పెడితే 10 డ్రెస్సులు 15 డ్రెస్సులు కూడా అదే సూట్ కేసులో పడతాయి. అంటే ఏమన్నమాట అర్థం, డ్రెస్సులు యొక్క ఆర్గనైజ్డ్ మైండ్, అన్ఆర్గనైజ్డ్ మైండ్లో ఆర్గనైజ్డ్ థాట్ ప్రాసెస్లో ఉండే వెసులుబాటు ఇది అన్ఆర్గనైజ్డ్ థాట్ ప్రాసెస్లో ఏదన్నా కావచ్చు అన్న పరమైనటువంటి అన్వయంగా. సో సాధనా క్రమంలో అల్టిమేట్ గోల్ ఒకటే పెట్టుకుని దేని మీరు లక్ష్యంగా పెట్టుకున్నారో దాని వైపు మీరు ప్రయాణం చెయ్యండి అన్న సంకేతంగా ఈ మంత్రద్వయాన్ని, ఈ నామద్వయాన్ని, ఈ మంత్రంలో ఉన్న నామద్వయాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా స్వామి చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు ఒక సందర్భంలో. కక్ష అంటే రహస్యం, ఏకాంతం, రహస్యం, ఒంటరిగా చేయటం. మొట్టమొదట్లో అంటే బాల్య దశలో, తొలి దశల్లో, అంటే సాధన యొక్క తొలి దశల్లో ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడంటే ఎక్కడ, ఏదంటే అది కాకుండా క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో గ్రాడ్యువల్గా చేస్తూ పరిణితి పొందేదాకా ఆ స్థితి కనుక మనం సాధన ఆ మాదిరిగా చేసేటట్టయితే, పరిణితి పొందిన తర్వాత ఈ ప్రత్యేకమైనటువంటి నియమాల యొక్క అవసరం లేని స్థితి మనకు వస్తుంది. అంటే మొట్టమొదట్లోనే విశృంఖలంగా చేసేదానికి ప్రయత్నం చేయకూడదు. చిన్న ఎగ్జాంపుల్, సైకిల్ దొక్కే ప్రయత్నం, సైకిల్ నేర్చుకుంటున్నాడు ఒకడు. ఆ సైకిల్ నేర్చుకునే వాడిని పరిస్థితి చూసేటట్టయితే అదే సైకిల్ మీద 10 సార్లు కింద పడుతూ ఉంటాడు. కారణం ఏమిటి, చేతులతో హ్యాండిల్ పట్టుకుంటాడు, కాళ్ళతో పెడలు దొక్కుతూ ఉంటాడు, రోడ్డు మీద కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. ఈ మూడిటి యొక్క సమన్వయం కుదరదు. చేతుల వైపు చూసో కాళ్ళ వైపు చూసో కింద పట్టడం జరుగుతూ ఉంటుంది. అదే క్రమంగా అలవాటు అయిపోయింది, చేతులు చేసే పని చేతులు చేస్తే కాళ్ళు చేసే పని కాళ్ళు చేస్తుంది. రోడ్డు మీద వాడు చూస్తూ హ్యాపీగా తొక్కుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా కొంతకాలం పోయినాక చేతులు కూడా పట్టుకోకుండా కేవలం కాళ్ళతో తొక్కుతూ మనసుతోనే సైకిల్ నడిపే స్థితి దాకా కూడా వాడు పోగలుగుతాడు. ఇది క్రమమైనటువంటి ఒక సాధన ద్వారా దాన్ని సాధించవచ్చు తప్ప ఊరికేనే జస్ట్ లైక్ దట్ క్యాజువల్ గా మనం ప్రయత్నం చేస్తే దొరికేది కాదు. దీనికి స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఏమిటి, చిన్న చిన్న చెట్లు మనం పెంచేటప్పుడు దాని చుట్టూతా కంచె వేస్తాం. ఇది ఇష్టమైన మంచి మొక్క, దాన్ని పెరగాలి, పబ్లిక్ ప్లేస్ లో మనం పెంచుతున్నాం, చుట్టూతా కంచె వేస్తాం. కంచె వేసే ఉద్దేశం ఎందుకయ్యా అంటే, ఏ మేకలో లేదా గొర్రెలో ఇంకోటో వచ్చి ఆ చిన్న మొక్కని తినేయకుండా.
ఈ కంచె వేసి రక్షణ చేసేది పెంచి పెద్ద చేసి ఒక మంచి వృక్షం అయిపోయినాక ఈ ఈ ఎలుక ఈ గుడ్లు అంటే ఈ మేకలు ఆవులు గేదెలు ఆ చెట్టు కిందే పడుకుంటే దాన్ని ఏ రకంగానూ హాని చేయలేవు. అదే మాదిరి సాధన తొలి దశలో ఏకాంతంగా కక్ష పరమైనటువంటి సాధనతో మొదలుపెట్టి నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి 10 మందితో కలిసి కూర్చుని సాధన చేసే స్థితి సంపాదించి ఆ తర్వాత సర్వకాల సర్వావస్థల్లోనూ సాధనోన్ముఖమైనటువంటి వాట్ యు కాల్ దట్ చలిత సమాధి స్థితి దాకా మానవుడు పోవచ్చు. దీనికే మీరు ఉదాహరణ స్వామి జీవితంలో తీసుకున్న ఉదాహరణ మనం తీసుకున్న టిబెట్ యోగి కథ ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే ఆయన సాధన చేస్తున్నాడు. ఆ చేసే సాధన ఎక్కడ చేయాలి? ఏకాంతమైన ప్రదేశంలో ఒక కక్షలో ఎవరికి తెలియని విధానంగా 2కో 3కో తగ్గ వాళ్ళకి చెప్పవలసిన వాళ్ళకి చెప్పి తన సాధనలో కూర్చుని సమాధి స్థితికి పోవలసిన వాడు. అట్ట కాకుండా పోయి అరణ్యంలో పబ్లిక్ ప్లేస్ ఎప్పుడైతే సమాధి స్థితికి పోయినాడో ఒక పులి వచ్చి అతన్ని తినే పరిస్థితి ఏర్పడటం, భగవంతుడు కల్పించుకుని ఎవడు వేటగాడిని పంపించి ఆ పులిని చంపించటం, తర్వాత ఆ పిల్లల్ని కాపాడటం, ఆ కథ అంతా ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే కక్షాస్థితిలో సాధన చేసేవాడు కక్షాస్థితిలోనే సాధన చేయాలి. పరిణితి పొందేదాకా కూడా ఆ పబ్లిక్ అంటే సాధనని గోప్యంగా ఉంచాల్సిన స్థితి ఉన్నప్పుడు గోప్యంగా ఉంచి సాధన చేయటం అవసరమని, అది కొంత పరిణితి పొంది ఇంకా దానివల్ల మనకి ఇబ్బంది లేదు, తెలిసినా తెలియకపోయినా మనస్సు దాని మీద ఆల్రెడీ లయమైపోయింది, తదాకార స్థితి వచ్చింది అన్న స్థితి వచ్చినప్పుడు అందరిలోనూ కలిపి కూడా చేయొచ్చని, తర్వాత ఇంకా ఆరూఢ స్థితి వచ్చింది, దీన్ని అరణ్య స్థితి, ఆ స్థితి వచ్చినప్పుడు సర్వకాల సర్వావస్థల్లోనూ భగవంతుడి యొక్క అభిముఖంగా ఉండే మనోస్థితి దాన్ని సాధించాలని ఆ 3 మెట్లలో సాధన పరంగా సాధకుడు ఈ ప్రయత్నం చేసి సాధారణ స్థితి నుంచి ఉన్నతమైనటువంటి చలిత సమాధి స్థితి దాకా కూడా పోవచ్చు అన్న సంకేతంగా కూడా ఈ నామాల్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే దీనిలోనే చమకంలో మనకు ఒక మాట చెప్తుంటాడు, అరణ్యాన్ పశువును గ్రామాన్ పశువును. అంటే అరణ్యంలో పశువులు గ్రామంలో పశువులు అనడంలో సాంకేతికమైన అర్థం ఏమిటంటే అనేక రకాల స్థితుల్లో ఉండే తత్వాన్ని చెప్తున్నాడు. రెండిటి యొక్క ధ్యేయము అల్టిమేట్ గా ఒకటే అయినా కూడా ఏ స్థితిలో ఎవరున్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళు మెట్టుగా పైకి పోయి పొందవలసిన గమ్యాన్ని పొందండి. అంతకుముందు మనం చెప్పుకున్న మాట ఇంకోటి కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అదే భగవంతుడు అదే సామూహికంగా లక్షల మంది, వేల మంది, కోట్ల మంది భక్తులు చుట్టూతో చేరినప్పుడు కొంతమందికి ఆయన చెప్పింది ఏమిటి? దేవుడున్నాడు అనే పంచాక్షి చాలు నీకు అన్నారు. దేవుడున్నాడు అనే మాటలో కూడా 5 అక్షరాలే ఉన్నాయి. ఇంకొంతమందికి ఆయన చెప్పిన మాట ఏమిటి? భజన వినా భజన చాలు, భజన వినా సుఖ శాంతిని, భజన పాడుకు దానిపై ఆ పని చెయ్యి. ఇంకోళ్ళకి సేవ, గ్రామ సేవే రామసేవ అన్నారు. ఇంకోళ్ళకి జపధ్యాన వినా సుఖ శాంతిని అన్నారు. ఇంకోటి ఎవడో అట్లాంటి యోగి ఎవడో వస్తే నీకు బుద్ధి ఉందా లేదా అంటే ఇది ఆల్రెడీ సమాధి స్థితికి పొందిన యోగి వస్తే ఆ సమాధి స్థితితో సంతోషపడి ఆగిపోతావా? ఇంకా పైకి పో అన్నారు. హఠయోగి లాంటి వాడు ఎవడో, రావు లాంటి వాడు వస్తే నీకు యోగం కొంచెం సిద్ధించింది, నీళ్ళ మీద నడవగలుగుతానగానే దాంతో గర్వమా? దీన్ని సాధనకి భగవంతుని ధ్యేయంగా పెట్టుకోవాలి కానీ ఈ క్షుద్రమైనటువంటి చిన్న చిన్నవి లౌకికమైనటువంటి పేరు ప్రతిష్టలు ధ్యేయంగా పెట్టుకోకూడదు అని సైలెంట్ గా. అంటే మనకి కథ ఎంతవరకు తెలుసు అంటే ఆ హఠయోగి రావు కథ మనకి ఎంతవరకు తెలుసు? ఆయన నీళ్ళల్లో నడిచే ప్రయత్నం చేశాడు, పడిపోయినాడు. ఆ తర్వాత మనకి తెలియదు దాని గురించి. ఆ తర్వాత రావు గారు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి స్వామికి వినవించుకోవటం, స్వామి అతనికి చేయవలసిన సూచనలు ఇచ్చి సాధనలో ఊదుగది పోయేదానికి గైడెన్స్ ఇవ్వటం. ఎందుకని? స్వామికి ఏ రకమైన ప్రచారాలు అవసరం లేదు, ప్రకాశమే తప్ప ప్రచారం అవసరం ఉండదు సాధనకి కానీ సాధకులకి కానీ లేదు. ఏ లక్ష్యాన్ని ఒక గమ్యాన్ని పెట్టుకున్న వాళ్ళకి అనే మాట స్వామి చెప్పటాన్ని, దీన్ని ఆ సంఘటనని ఈ వన, కక్ష, అరణ్య ఈ పరంగా మనం అన్వయించుకోవచ్చు. సో అరణ్య పరంగా ఈ వన పరంగా మనం చూసినప్పుడు సాంస్కృతిక పరంగా కొంచెం కనుక మనం ఆలోచించేటట్టయితే భారతీయ జీవన విధానంలో
ఈ అడవులకి వనాలకి విశేషమైన ప్రాధాన్యత మనం చూస్తాం. అనేక రకాల స్థితుల్లో అత్యంత సాధారణమైన మానవులు కూడా వానప్రస్థం గడిపేదానికి, అంటే బాల్య, యవన, కౌమార, వానప్రస్థ, సన్యాస, ఈ వానప్రస్థాశ్రమంలోనే వృద్ధాప్యం వచ్చినాకే కొంతమంది సన్యాసం తీసుకోవటం, లేకపోయినా భగవంతు యొక్క చింతన తప్ప మిగతా వాటిని వదిలేసి గడపటం అనే ఓ ప్రక్రియ. అదే షష్ఠి పూర్తి, అదే సప్తతి, సహస్ర పూర్ణ, ఇవన్నీ కూడా మెట్టుగా మానవుణ్ణి భగవంతుడికి దగ్గర చేసే ఒక ప్రక్రియాపరమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయం మనకు ఉండేది. ఈ సాంప్రదాయాన్ని ఉండే అంతరార్థాలు మనం కనుక తీసుకునేటట్టయితే, దేవి సప్తశతి కథ ఒక్కసారి మీరు గుర్తు చేసుకున్నట్టయితే, ఎప్పుడు పుట్టపర్తిలో ప్రతి సంవత్సరం యజ్ఞం చేస్తూ ఉంటారు. దాన్నే చండీ యాగం అంటూ ఉంటాం. ఆ దేవి సప్తశతిలో చూడండి, సాక్షాత్తు మహారాజు, ఆ మహారాజుకి యుద్ధంలో ఓడిపోతాడు, తన వాళ్ళే ఏదో మోసం చేస్తారు. స్ట్రైట్ అవే ఈయన అరణ్యానికి వెళ్ళిపోతాడు, ఇంకా నాకు ఇవన్నీ వదులుకో. అట్లాగే ఒక కోమట ఆయన కూడా ఇంట్లో ఒక ఇబ్బంది కలుగుతుంది, ఆ భార్య పిల్లలు ఏదో ఆస్తి అట్లాంటి వాటిలో మోసం జరుగుతుంది. స్ట్రైట్ అవే అరణ్యానికి వస్తాడు, ఇద్దరికి స్నేహం అవుతుంది. ఇంకొక చిత్రమైనటువంటి సాంస్కృతిక స్థితి ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఇవాళ ఎవరినైనా వెంటబడి వేటాడి చంపటం, వాడి ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఇవాళ జరుగుతున్నాయి. ఒక్కసారి ఈ లౌకికమైన భావన మీద వాడు విరక్తి కలిగి అరణ్యానికి ఒకసారి పోయినప్పుడు, ఆ వైరి రాజు కూడా వాడిని వెంటబడి చంపే అలవాటు, ప్రక్రియ ఉండకపోవటం కూడా మన సంస్కృతిలో మనం చూడొచ్చు. అంటే ఏమన్నమాట, ఒక్కసారి లౌకికమైన వాటికే పోటీ తప్ప ఆధ్యాత్మిక జీవనానికి వ్యక్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడితో వైరం పెట్టుకోవటం, వాడిని చంపే ప్రయత్నం చేయటం, వాడికి హాని కలిగించే ప్రయత్నం చేయటం తప్పు అనే ఒక సంస్కృతి ఉన్నటువంటి స్థితి భారతీయ సంస్కృతిలో మనం గమనించవచ్చు. సో ఆ రోజుల్లో అంటే ఈ మాదిరి అంటే ఏ సంస్కృతి నుంచి మనం ఇక్కడికి వచ్చామనే దానికి అది కనుక ఆలోచించేటట్టయితే, మహారాజులు, చక్రవర్తులు, సో ఎంతో అఖండమైన రాజ్యాన్ని చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఆ సందర్భాన్ని బట్టి వాటిని వదిలేసి అరణ్యాన్ని ఆశ్రయించి, అంటే ప్రకృతితో సహజీవనం చేయటం, ప్రకృతి యొక్క తత్వానికి తమని తాము అనుసంధానం చేసుకోవటం. ప్రకృతికి భగవంతుడికి తేడా లేదు కాబట్టి ప్రకృతిలో భగవంతుని చూసే ప్రయత్నం, తద్వారా అంటే విశ్వం విష్ణుమయం లేదు ఏకో రుద్ర అన్న తత్వాన్ని ప్రాక్టికల్గా ఎట్లా అనుభవించేదానికి ప్రయత్నం చేశారో ఆ సంస్కృతిలో వాళ్ళు జీవించిన విధానం మనకి చెప్తుంది. సో ఆ పరమైనటువంటి అన్వయం కూడా ఈ వన కక్ష సాధారణ స్థితిలో, కక్ష స్థితిలో అవన్నీ చేసుకో, ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో, జీవితంలో ఏ బాధ్యతలు ఉన్నాయో అవన్నీ నిర్వర్తించుకో. తర్వాత వనాలు, ప్రకృతి, ఆ ప్రకృతికి భగవంతుడికి ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని పొందేదానికి ప్రకృతిలో భగవంతుణ్ణి ఆరాధించే ప్రయత్నం చెయ్యి అన్న పరమైనటువంటి అన్వయంగా కూడా ఈ నామద్వయాన్ని మనం చూడొచ్చు. సో వీటిల్లో ఇంకోటి కనుక మన ఈ గుడులు, సాంప్రదాయం, సంస్కృతి చూసేటట్టయితే, గుడి, దాని చుట్టూతా బ్రహ్మాండమైనటువంటి వనాలు, అందులోనే పాఠశాల, అందులో జీవనం కేవలం బతికేదానికే కాకుండా జీవిత గమ్యం ఎట్లా సాధించాలనే లక్ష్యాలు బోధించటం, ఇవన్నీ కూడా వెనకటి రోజుల్లో ఈ వైదిక సాంప్రదాయమైనటువంటి విద్యా విధానంలో ఇవన్నీ ఉండటం కూడా మనం గమనించవచ్చు. అంటే రుద్రం ఇవాళది కాదు, అనేక శతాబ్దాలు, సహస్రాబ్దాల మట్టి మనకు వస్తున్నటువంటి దీనిలో ఈ పారంపర్యంగా ఎట్లాంటి చరిత్ర ఉన్నది, దానికి అరణ్యాలకి మానవుడికి ఉన్న సంబంధాన్ని ఇండికేట్ చేసే వివరాల్ని కూడా ఇండైరెక్ట్ గా ఇందులో మనం చూడొచ్చు. వేదాల్లో ఒక భాగాన్ని అరణ్యకం అంటాం. అరణ్యాల్లో వాళ్ళు పొందిన అనుభూతుల్ని, చేసిన రికార్డుని అరణ్యకం అని చెప్పటం అనే మాట కూడా చెప్తారు. అంటే అరణ్యాన్ని లేదా వనాన్ని మానవ జీవితంతో పెనవేసుకుపోయినటువంటి ఒక అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాండవులు వనవాసం పోవటం, లేదు శ్రీరాముడు ఆయన వనవాసం పోవటం, ఏమిటి అర్థం? దూరంగా ఎక్కడో ఉండొచ్చు కదా. ఇవాళ యతీశ్వరుడు చాతుర్మాసం చేయటం కూడా ఇండైరెక్ట్ గా ఒక స్థిరమైన ప్రదేశాన్ని ఎన్నుకుని మిగతా దానిలో సంకేతం అదే. అంటే స్థిరత్వాన్ని పొందేదానికి
ప్రకృతికి సహజంగా దగ్గరగా ఉంటూ ఆ ప్రకృతిలో నుండి భగవతత్వాన్ని అనుభవించే ప్రయత్నం చేయటం యొక్క సాంకేతికని ఇండైరెక్ట్ గా ఈ నామద్వయంలో చెప్తున్నారు అనుకోవచ్చు. రామకథా రసవాహిని ఒకసారి మీరు గుర్తు చేసుకునేటట్టయితే అందులో రాముల వారు వనవాసానికి వచ్చినప్పుడు ఆ అరణ్యాల్లో ఉన్నటువంటి ఋషులంతా ఆయన్ని పిలిచి ఆ సత్సంగ కార్యక్రమం అంతా అయిపోయి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ సంఘటన అంటే రాముల వారు ముందు, తర్వాత సీతాదేవి ముందు, తర్వాత రాముడు, తర్వాత లక్ష్మణుడు ఈ మాదిరిగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు విశ్వం అంతా ఒకే ఒక భగవంతుడు అన్న అనుభూతి పొందేదానికి మార్గం ఏదైనా, సూక్ష్మ మార్గం ఏదైనా చెప్పండి అనే మాట ఈ ఋషులందరూ ముక్త కంఠంతో ఆయన అడిగినప్పుడు ఆయన నోరు తెరవకుండా ప్రాక్టికల్ గా డ్రిల్ టీచర్ లాగా చేసిన పని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. సీతాదేవి ప్రకృతికి రిప్రజెంటేటివ్, ఆవిడ ముందున్నది. ఆవిడ వెనకాల ఉన్నటువంటి పరమేశ్వరుడు రాముడు, ఆ వెనకాల ఉన్నటువంటి వాడు ఆ భగవంతుణ్ణి పొందేదానికి రెడీగా సాధన చేస్తున్నటువంటి లక్షణయుతుడైన లక్ష్మణుడు అనే సాంకేతంగా మనం అర్థం చేసుకునేటట్టయితే సీతాదేవి ముందు, వెనకాల రాముడు, ఆ వెనకాల లక్ష్మణుడు పోతున్న వాళ్ళు ఆ ఆర్డర్ని మార్చి సీతాదేవి వెనక, సీతాదేవి కన్నా ముందు రాముడు నడిచి వెళ్ళిపోయినట్టు. దాన్ని ఆ ఋషులు అర్థం చేసుకునే విధానం, ప్రకృతిలో పరమేశ్వరుడిని చూడటానికి స్వామి మన ఇండికేట్ చేస్తున్నారు. ప్రకృతిని ప్రకృతిగా చూడటం మనం చేస్తున్న పని. ప్రకృతిని ప్రకృతిగా కాక పరమేశ్వరుడిగా చూసే అలవాటు చేసుకోవటమే విశ్వం అంతా ఒకే ఒక భగవంతుడు అన్న అనుభూతికి ఆధారము అన్న అర్థం చేసుకుని ఆయనకి నమస్కరిస్తారు. ఆ సంకేతాన్ని అంతే రామకథ రసవాహినిలో ఏదైతే చెప్పారో, రాముడు ప్రాక్టికల్ గా ఏదైతే ఋషులకి చూపించాడో దానికి ఆధారమైనటువంటి స్థితి ఈ మంత్రంలో మనకి ఇండికేట్ అవుతోంది అన్న పరంగా మనం చూడొచ్చు. సో నిత్య జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస జీవితాన్ని మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకునేటట్టయితే ఆయన తొలి దశలో పూజారిగా ఉన్నప్పుడు పూలు పట్టుకురావటం, పూజ చేయటం అవన్నీ. కొన్నాళ్ళు పోయినాక పరిస్థితి ఏమిటి, దోపుడుగుతా ఎక్కడంటే ఎక్కడ అమ్మవారు కనిపిస్తే అక్కడ పువ్వు వేయటం, ఈయన పిచ్చివాడు అనుకోవటం. ఇంకా కొన్నాళ్ళు పోయినాక ఆ చెట్టే అమ్మవారిగా కనపడింది, ఆ పువ్వే అమ్మవారిగా కనపడింది, పూలు పోయటం, పూజ చేయటం అన్ని మానేశాడు. అంటే ఒక క్రమ పద్ధతిలో నీ మానా నువ్వు పోతున్నా ధ్యేయం కనుక ఉన్న ప్రకృతి అనేది సపరేట్ గా లేదు, ప్రకృతి అంతా భగవత్ స్వరూపం అనే ధ్యేయంతో ప్రకృతిలో కనుక మనం మసులుకోగలిగేటట్టయితే, అంటే ప్రపంచంలోనే మనం ఉంటున్నాం, ప్రపంచంలోనే తింటున్నాం, ప్రపంచంలోనే కార్యక్రమాలన్నీ చేస్తున్నాం, కానీ భావం మాత్రం పరమేశ్వరుని మీద పెట్టి ఈ ప్రపంచంలో ఉన్న భగవతత్వాన్ని పొందేదానికి నేను చేస్తున్న కార్యక్రమాలు, నేను సేవ చేసేది దానికే, నేను సత్సంగం వినేదానికే, నేను పూజ చేసేది దానికే, లేదు నేను శ్లోకాలు చెప్పేది, నేను భజన చేసేది, నేను రుద్రం చేసేది, నేను అభిషేకం చేసేది, ఇవన్నీ దానికేను అన్న అనుసంధానంగా మనం జీవించగలిగేటట్టయితే ఆ క్రమ పరిణామం ఏమవుతుందో అంటే, మొట్టమొదటి విగ్రహంలోనే అమ్మవారిని చూసిన వాడికి క్రమక్రమంగా విగ్రహం కాదు, విగ్రహం బండిగ మీద చూశాడు, రోడ్డు మీద చూశాడు, ఒక కణంలో చూశాడు, ఒక వేష స్త్రీలో చూశాడు, చెట్టులో చూశాడు, పువ్వులో చూశాడు. ఈ స్థితి దాకా పోయేదానికి ప్రకృతి మనకి సహకరిస్తుంది. కాబట్టి దీన్నే భావప్రియో భగవాన్, లేదు భావనాగమ్య, భవానీ భావనాగమ్య అమ్మవారి పరంగా ఆలోచిస్తే దీనికి అన్వయం చేసుకుని మన భావనని, ఆ ఉదాత్తమైన భావనకి సంధానం చేసి ప్రకృతిలో ఎట్లా మెసులుకోవాలో, ఎట్లా మెసులుకోవటం మూలంగా ప్రకృతి అంతా భగవత్ స్వరూపం మనకి అన్వయం అవుతుందో ఆ సంకేతాన్ని ఈ నామద్వయంలో ఈ అరణ్యంతో కలిపి మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పచ్చు. సో అంటే అట్లాగే భారతంలో కూడా విదురుడు ఆయన ఎంత నిర్దిష్టంగా ఉండేవాడో మనకి తెలుసు. ఇది దుర్యోధనుడు పుట్టినప్పుడు పుట్టంగానే పుట్టిన టైంని బట్టి జాతకం వాడు కార్తాంతికులు రాసిన విషయం, చెప్పిన విషయం ఏంటంటే వీడు క్షత్రియ కులాంతకుడు అంటాడు అని చెప్తారు. అంటే ఆ మాటకి తిరుగులేదు, దాన్ని 100కి 100 అందరూ విశ్వసిస్తారు. అవునా కాదా, ఏం జరగబోతోంది, అసలు ఈ ఆలోచన, ఎందుకని అంత నిర్దిష్టమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపేవాడు. ఒక్కసారి ధృతరాష్ట్రుడికి కంగారు పడుతుంది, ఏం చేయాలి, వీడి మాట చెప్పారు ఏం చేయాలి. మంత్రి అయిన విదురుడిని అడుగుతాడు ఏం చేయాలి అని. ఆ పిల్లవాడిని చంపేయమంటాడు.
నిర్మోహమాటంగా. అంతటి నిర్దుష్టంగా ఉన్నటువంటి విదురుడు భారత యుద్ధం అంతా అవుతుంది, అయిపోయినాక కామ్గా వనాలకు వెళ్ళిపోతాడు. వనాలకు వెళ్ళిపోయి దాదాపు ఒక దశాబ్దం 2 దశాబ్దాలు గడిచినాక ఈయనకి ఎప్పుడో అన్నగారు గుర్తొస్తాడు ధృతరాష్ట్రుడు. ఏమిటి ఇంతమంది 100 మంది కొడుకుల్ని పోగొట్టుకొని కూడా ఇంకా తమ్ముడి కొడుకు ఇంట్లో ఉండి సుఖాలు అనుభవించే ప్రయత్నం చేస్తున్నాడని ఒక రాత్రి వచ్చి దాదాపు గట్టిగా తిట్టి కోపడి హితబోధ చేసి ఆయన మనసు మార్చి ఒప్పించి తెల్లవారేటప్పటికి అరణ్యానికి తీసుకుపోతాడు. అంటే అరణ్యాలకి మానవులకి, అంటే ప్రకృతికి మానవుడికి, ఈ వృక్షాలకి మానవుడికి ఉన్నటువంటి సంబంధాన్ని ఎట్లా మనం సద్భావనతో అర్థం చేసుకుని దాన్ని ఆధారం చేసుకుని మనం పొందవలసినటువంటి ఊర్ధ్వగతి, సామీప్య, సారూప్య, సాైక్య స్థితి దాకా ఎట్లా పోవచ్చు అన్న పరమైనటువంటి వివరాన్ని ఈ మంత్రాలు మనకి ఈ నామద్వయం, ఈ మంత్రంలో ఉన్న నామద్వయం మనకి ఇండికేట్ చేస్తుంది అనుకోవచ్చు. దీనికి స్వామి చెప్పిన మాట కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. 1 అడుగు నువ్వు వేస్తే 10 అడుగులు నేను వేపేస్తాను, 1 అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు నీకు దగ్గర అవుతాను. ఏమిటి దాని అర్థం? ఆ 1 అడుగు మాత్రం వేయవలసింది ముందు మనమే. మానవ ప్రయత్నంతోనే స్టార్ట్ అవుతుంది. ఎంత పెద్ద ప్రయత్నమైనా 1 అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అనే సత్యాన్ని మనం గుర్తెరిగి ఆ వేసే అడుగు భగవంతుడి యొక్క అనుభూతిని పొందేదానికి మనం వేసేటట్టయితే ప్రకృతి మొత్తం సహకరించి మన యొక్క గమ్యాన్ని సుగమనం చేస్తుంది, పొందవలసిన అనుభూతిని పొందేదానికి దోహదం అవుతుంది పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. అట్లాగే షిరిడి సాయి జీవిత చరిత్రలో ఆ కథను కనుక ఇక్కడ అన్వయం చేసుకునేటట్టయితే 4 సోదరులు లేదా 4 గురువుని వెతుక్కుంటూ వాడు రావటం, అరణ్యంలోకి పోయేటప్పుడు ఆయన భోజనం పెడతాను ఉండమంటే వాళ్ళు వినకుండా వెళ్ళిపోవటం, దానిలో అరణ్యాలు, అప్పుడు ఏం చెప్పిన మాట, అరణ్యాలు అనేక రకాలుగా ఉంటాయి, చాలా దోవ అనేది ఆర్గనైజ్డ్ దోవలు ఏమి ఉండవు కాబట్టి కష్టం అవుతుంది, తెలిసిన వాడి గమ్యం తీసుకుని తెలిసిన వాడి యొక్క సూచనలతో మీరు పోవాలి అంటే ఈ అరణ్యాల్ని శాస్త్రంతోనూ వేదంతోనూ వేద మంత్రాల్లో ఉన్నటువంటి రహస్యాలతోనూ పోల్చి అర్థం చేసుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి జీవిత రహస్యాలు అందులో ఉంటాయి. జీవిత రహస్యాలు ఉంటాయి. అక్కడికే కనుక ఆగిపోయినారా ఎంతవరకు మీరు పొందగలుగుతారో అంతవరకు మాత్రమే పొందుతారు. అట్లా కాక కొంచెం లోతుగా నిశ్చితంగా భావాన్ని కనుక తీక్షణం చేసి ఏకాగ్రం చేసి పరిశీలించేటట్టయితే అఖండమైనటువంటి అంతరార్థాలు మీకు లోపల బోధించబడతాయి అనే మాటని చెప్తారు. దీనికే యోగ వాసిష్టంలో ఓ చాలా చక్కటి కథ ఒకటి, అంటే మొదట్లోనే చెప్తారు, మరి ఆ కథని అన్వయం చేసుకుంటే ఇట్లా అర్థమవుతుంది. ఏమిటి ఆ కథ అంటే, ఒక సందర్భంలో ఆ ఊళ్ళో ఉంటున్న వాళ్ళకి వాళ్ళ పేరేమి నీళ్లు పోసి జీవించేవాళ్ళు అనుకోండి. కావిళ్ళు పాత రోజుల్లో ఈ నదుల్లోంచి లేకపోతే బయట నుంచి కాలువల్లోంచి నీళ్లు పట్టుకొచ్చి కుటుంబాలకు అందించి జీవనం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ నీళ్లు కావిడితో నీళ్లు మోసిపోవు. కొన్నాళ్ళు పోయేటప్పటికి అందరికీ నీళ్లు తేలిగ్గా అందుబాటులో రావటం మూలంగా వాళ్ళకి ఆ వృత్తి ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ జీవనం గడవడం కష్టమైన పరిస్థితి వచ్చిందిట. సో వాళ్ళు ఒక పెద్ద ఆయన దగ్గరికి, గురువు గారి దగ్గరికి పోయి, ఒక తెలిసిన వాడి దగ్గరికి పోయి అడుగుతారు, ఇట్లా మాకు పరిస్థితి వచ్చింది, ఏం చేయమంటారు మమ్మల్ని అని. ఆయన ఏం చెప్తాడు, మీరంతా చూడటానికి దృఢంగా ఉన్నారు, ఎటు నీళ్లు మోసేదానికి దూరం పోయేదానికి మీకు అలవాటు అయిపోయింది, ఓ పని చేయండి, అరణ్యానికి పోయేటట్టయితే మీకు కావాల్సిన ఎండు కట్టెలు దొరుకుతాయి, ఈ కట్టెలకైతే పట్టుకొచ్చి కనుక వాటిని విక్రయించేటట్టయితే మీకు ఏ రకమైన తిండికి గుడ్డకి లోటు ఉండదు, వాటి యొక్క అవసరం ఎప్పుడూ పూర్తి కాదు, ఎందుకంటే ఎక్కడికక్కడ కాలిపోయేవి కాబట్టి వాటి అవసరం జనానికి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, ఆ పని చేయండి అంటే. సరే వీళ్ళందరూ పోలోమంటూ పోతారు, ఆ కట్టెలు పుట్టవటం అమ్మటం బాగుంది, ఈ వృత్తి బ్రహ్మాండంగా ఉంది, చాలా తేలిగా వాళ్ళు అనుకునే విధానంగా జీవితాన్ని గడపగలుగుతున్నారు. అందులో కొంతమందికి కొంచెం లోతుకు పోతే చూస్తే ఎట్లా ఉంటుంది, ఊరికే అడవికి పోవటం, కట్టెలు పోవటం, అమ్ముకోవటం ఎందుకు, వాడు కొంచెం లోతుకు పోయినాక ఆ చెట్టు, ఓహో ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది, దీన్ని కనుక కోసేటట్టయితే ఇది చెక్కలు అవుతుంది, బల్లలు అవుతుంది, బల్లలుగా అమ్మేటైతే ఇంకెక్కువ వస్తుంది,
ఈ కట్టెలు కొట్టేవాడి కన్నా కొంచెం లోపలికి పోయి తీక్షణంగా ఈ మాదిరి ఆలోచించిన వాడికి ఇంకెక్కువ డబ్బులు దొరికినాయి. అరే రే వీడి పద్ధతి బాగుంది అనుకో. ఇంకొంతమంది ఇంకొంచెం తీక్షణంగా ఆలోచించినాక ఇంకొంచెం ప్రయత్నం చేసిన వాడిక ఈ మామూలు కట్టెలు కొట్టుకోవటం అమ్మటం కన్నా చాలా ఔషధీపరమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. గంధపు కట్టెలు ఉన్నాయి, లేదు చండ కట్టెలు ఉన్నాయి, ఇంకోటి ఉంది. ఇవన్నీ ఔషధులు గాను ప్రత్యేక ఉపయోగాలకు పనికొచ్చావు కాబట్టి ప్రయత్నం చేశానా దాన్ని సాధించేటట్టయితే దానివల్ల ఇంకెక్కువ సుఖమయమైన జీవితం పొందొచ్చు. వాళ్ళు అది పొందారు. అరే వీళ్ళకన్నా ఎక్కువ సంపాదించే ఇంకో ప్రయత్నం చేసిన వాడు ఇంకా ప్రయత్నం చేస్తే వాడికి ఒక బంగారు గని దొరికింది. ఇంకా ప్రయత్నం చేసిన వాడికి ఇంకొక వజ్రాల గని దొరికింది. ఇంకా ప్రయత్నం చేసిన వాడికి ఒక చింతామణి దొరికింది. ఇదంతా కథగా చెప్పిన దీనిలో అంతరార్థం ఏమిటంటే అరణ్యం అనేది జ్ఞానము వేదము అనుకోండి. ఈ వేదం చూసేది పైకి కనుక పైనుంచి సాధారణమైన దృష్టితో చూసేటట్టయితే మీకు చాలా లౌకికమైన అర్థాలు మాత్రమే కనపడతాయి. సుఖమయమైనటువంటి జీవితానికి అంటే చమకంలో చెప్పిన ఒకసారి ఇక్కడ మీరు గుర్తు చేసుకుంటే నాకు రాళ్ళు కావాలి, ఇటుకలు కావాలి, ఇసుక కావాలి, మట్టి కావాలి, బంగారం కావాలి, ఇట్లాంటివన్నీ లౌకికమైన జీవితానికి కావాల్సిన సమస్తమైన సుఖాలు సంబంధించిన జ్ఞానం అంతా అందులో ఉంటుంది. దాన్ని అక్కడతో వదిలిపెట్టకుండా కొంచెం లోతుగా పరిశీలించి చూసేటట్టయితే ఇంకా ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొందేదానికి మీకు అవకాశాలు చిక్కుతాయి. ఇంకా లోతుగా పరిశీలించేటట్టయితే ఈ లౌకిక ఆనందాలే కాక పారలౌకికమైనటువంటి ఆనందాలు, భగవత్పరమైనటువంటి అనుభూతి అంటే అన్ని రకాల కోరికల్ని తీర్చే చింతామణి లాంటిది సాక్షాత్ భగవంతుడి యొక్క సన్నిధి దొరికే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మీరు ఎంతవరకు ఎంత లోతుగా మీరు పరిశీలించి లోపలికి పోగలుగుతారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వేదాన్ని ఈ అరణ్యం అన్ని వేదంతో మనం పోల్చి జ్ఞానపరమైనగా మనం చూసేటట్టయితే దాని లోతులు అనంతం. కాకపోతే ఎంత లోతుకు మీరు ప్రయాణం చేయాలి, అది తెలిసిన వాళ్ళ యొక్క సహాయంతో తెలుసుకుని ప్రయాణం చేయాలి. ఆ పొందుతున్నప్పుడు ఏ సూచనలని పట్టుకుని మనం పోవాలి అనే జాగ్రత్తలతో పోవాలి. అట్లా పోయినప్పుడు మీరు పొందవలసిన సాధారణంగా పొందగలిగిన ఫలితాల కన్నా కూడా విశేషమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు అన్న సంకేతంగా ఈ కక్ష వన దాని సంబంధం అరణ్యపరమైనటువంటి అన్వయంగా చేసుకోవచ్చు. అంటే మామూలు పైకి కనపడుతున్న మంత్రం మామూలుగా చూసేటట్టయితే ఏమైంది మామూలు అర్థమే వస్తుంది కాదు. లోపలికి నిశ్చితంగా పరిశీలించి చూసేటట్టయితే ఇంకొక అర్థం వస్తుంది. దాన్నే సాధనాపరంగా ఒక మంత్ర సాధనలాగా చేసేటట్టయితే ఇంకా కొత్త రకాల అనుభూతులు వస్తాయి. సో దీన్ని మీరు ఎంత తీక్షణంగా ఎంత త్రికరణ శుద్ధిగా మీరు ప్రయత్నం చేశారు అనే దాన్ని బట్టి లౌకికమైనటువంటి జీవిత సుఖం దగ్గర నుంచి సాక్షాత్తు భగవంతుడి యొక్క అనుభూతిని ఇచ్చేదాకా సమర్థమైనటువంటి స్థితి ఈ మంత్రాల్లో ఉన్నది అన్న సంకేతంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మాదిరిగా ఈ చూడటానికి చాలా సాధారణంగా ఉన్నటువంటి కక్ష వన అన్న నామాల్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో మనం చెప్పుకునేదానికి ఇట్లా చెప్పుకోవచ్చు. ఓం వన్యాయ కక్షాయ శివం సర్వ కక్షాంతరాయ చ తురియాంతర స్థిత్యర్థం ఏకబిల్వం శివార్పణం. వనంలో లేదు రహస్యమైనటువంటి స్థావరాల్లో అన్ని చోట్ల ఉన్నది ఒకే ఒక శివంకరమైనటువంటి తత్వం. అన్ని కక్షల యొక్క అంతరాత్మ ఒకే ఒక పరమేశ్వరుడు. దాన్ని అనుభవించలేక అనేక రకాల రూపాలు నామాలు మాత్రమే ఆధారం చేసుకుని రూపనామపరమైనటువంటి జగత్తులో మాత్రమే నేను సంచరిస్తున్నాను. ఈ రూపానికి నామానికి ఆధారమైనటువంటి ఆ చిన్మయ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని నేను పొందగలిగేదానికి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ బిల్వపత్రాన్ని మీ పాదాలకు సమర్పించి దాన్ని పొందేదానికి మీ యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నాను అన్న పరంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మంత్రం యొక్క దీన్ని ఇక్కడ ఆపుతాను. దీన్ని ఇంకోటి చెప్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 11:35. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. ఇందులో సందేహాలు, క్వశ్చన్స్, ఎలాబరేషన్స్ ఏంటంటే సో దట్ విల్ డిస్కస్ ఫర్ 30-40 minutes. ఇంకోటి మొదలు పెడితే టైం పడుతుంది. సో అందరికీ నమస్కారం.